ఇప్పుడు నేను చెప్పబోయేది 6 నెలలు నిల్వ ఉండే ఆరెంజ్ జ్యూస్. నారింజ రసాన్ని కొలుస్తున్నాను గ్లాసులో. 1 2 3 గ్లాసులు. ఈ జ్యూస్ 3 గ్లాసులు వచ్చింది కదా, దీనికి ఇప్పుడు నేను పంచదార కొలత చెప్తాను. ఇలా 3 గ్లాసుల రసానికి 6 గ్లాసుల పంచదార వేసాను. ఇలా ఈ గ్లాసుతో 3 గ్లాసుల రసం అయ్యింది కదా, మళ్ళీ అదే గ్లాసు కొలతతో ఇవి 3 గ్లాసులు కాబట్టి 6 గ్లాసుల పంచదార ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే గ్లాసుతో 3 గ్లాసుల వాటర్ని పంచదారలో వేస్తాను. మూడు వేసి కొద్దిగా వేసాను. ఈ పంచదారని 1-2 సార్లు ఇలా కలిగిపెట్టి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. నారింజకాయల్లో తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉంటాయి. ఇది సిట్రస్ జాతికి చెందిన ఫ్రూటు. ఇందులో సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. సి విటమిన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ ఆరెంజెస్ ఇవి గ్రీన్ ఆరెంజెస్. మనకు ఈ శీతాకాలంలో ఈ ఆరెంజ్లు చాలా విరివిగా దొరుకుతాయి. అలాంటప్పుడు మనం వీటిని జ్యూస్గా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఇది మనకు నిల్వ ఉంటుంది. నాకైతే బయట దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకునే జ్యూసెస్ అంటేనే ఎంతో ఇష్టం. బత్తాయి, నిమ్మ, నారింజ ఒకే జాతికి చెందిన ఫలవృక్షాలు. చూసారు కదా, ఇది ఇలా మరుగుతూ ఉండగా తెలుస్తుంది కదా, ఇలాగా పైకి తెరులుతూ ఉంది కదా పాకం. అప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా ఒకసారి మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసాను కదా, ఇప్పుడు ఈ రసాన్ని, ఈ పంచదార పాకాన్ని 2 గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్మెల్ చాలా బాగుంది. దాల్చిన చెక్క వేసాను కదా, ఇలాగా 2 గిన్నెల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ నారింజ రసాన్ని ఒక గిన్నెలోకి సగం, మరొక గిన్నెలోకి సగం వేసేస్తున్నాను. చూసారా, పల్ప్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలియబెట్టుకుని దీన్ని కూడా ఇలా కలియబెట్టుకున్నాను. నేనైతే ఇది ఇలా ఒరిజినల్గానే తీసుకోవడానికి ఇష్టపడతాను, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఒక దాంట్లో ఆరెంజ్ ఎసెన్స్ని వేస్తున్నాను. ఒక దాంట్లో ఆరెంజ్ ఎసెన్స్ వేసాను, ఒకటి న్యాచురల్గానే ఉంచేసాను. ఎందుకంటే ఇది మనం ఎవరికైనా ఇవ్వడానికి చాలా చాలా అందంగా, నీట్గా, చూడగానే తాగాలనిపించేలాగా ఉంటుంది. దీనిలోకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే నారింజ రసం, ఒరిజినల్గా మనం తయారు చేసుకోగలిగే నారింజ రసం ఎంతో సింపుల్, చాలా రోజులు నిల్వ ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇలా గ్లాసులోకి కొంత వాటర్ తీసుకుని ఈ నారింజ రసం మనకి అంటే ఎంత స్వీట్లో తాగాలనిపిస్తే అంత స్వీట్లోనూ వేసుకుని దానిని స్పూన్తో కలియబెట్టుకొని ఇలా స్పూన్తో కలియబెట్టుకుని అంతే తాగేయడమే.